మనోహరియే ఆరును చంపింది అని, మనోహరి హంతకురాలు అని అమర్‌కి నిజం తెలిసిపోయి ఉంటుంది. అమర్ అక్కడికి రావటానికి ముందే కొడైకెనాల్ ఇన్స్‌పెక్టర్‌తో కలిసి మాట్లాడి ఉంటారు. "సార్, హంతకురాలు మీ ఇంట్లోనే ఉంది కదా సార్" అని ఇన్స్‌పెక్టర్ చెప్పటంతో, "ఏంటి మా ఇంట్లో ఉందా?" అని అమర్ షాకింగ్‌గా ప్రశ్నిస్తూ ఉంటారు. "అవును సార్, ఆరు మేడంని చంపింది మీ వైఫ్ ఫ్రెండ్ మనోహరియే. మనోహరియే హంతకురాలు" అని ఇన్స్‌పెక్టర్ తేల్చి చెప్పేసి ఉంటాడు. ఇక ఆ సంఘటన గుర్తు చేసుకుంటూ అమర్ మైలురాయి దగ్గర, అంటే ఆరు చనిపోయిన ప్లేస్ దగ్గరికి వచ్చి చాలా చాలా బాధపడుతూ మనోహర్‌ని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. చెట్టు చాటున నిలబడి మనోహరి ఇదంతా గమనించుకుంటూ ఉంటుంది. వెంటనే అమర్ రణ్వీర్‌కి ఫోన్ కాల్ చేస్తాడు. ఇన్స్‌పెక్టర్ ఫోన్‌ని రణ్వీర్ చేతికి ఇవ్వటంతో లాకప్‌లో ఉన్న రణ్వీర్, "చెప్పు అమరేంద్ర, నా భార్య ఎవరో తెలుసుకున్నావా? నా భార్య పేరు కనిపెట్టావా అమరేంద్ర, చెప్పు" అని రణ్వీర్ అడగటంతో, "మనోహరియే కదా నీ భార్య" అని అమర్ అంటాడు. మనోహరి ఇదంతా చాలా షాకింగ్‌గా వింటూ ఉంటుంది. ఇక రణ్వీర్ అయితే నవ్వుతూ, "యెస్ అమరేంద్ర, అవును, ఆ మనోహరియే నా భార్య" అని రణ్వీర్ కన్ఫర్మ్ చేసేస్తాడు. దాంతో అమర్ గుండెల్లో అగ్ని జ్వాలలు బద్దలవుతూ ఉంటాయి. చాలా కోపంతో రగిలిపోతూ ఇంకోవైపు చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అమర్ ఫోన్ పెట్టేసి చాలా రగిలిపోతూ ఆ మైలురాయి దగ్గరే, ఆ మలుపు దగ్గరే నిల్చొని ఉంటారు. ఇదంతా వినేసిన మనోహరి, "అమ్మో! అమర్‌కి నా గురించి మొత్తం నిజాలు తెలిసిపోయాయి. ఇక నన్ను ప్రాణాలతో ఉండనివ్వడు. అందుకే నేనే అమరేంద్రని చంపేస్తాను" అని పరుగులు పెడుతూ కారు దగ్గరికి వెళ్ళి కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి అమర్‌ని గుద్ది పడేస్తుంది. దాంతో ఆరు అయితే ఎలా అయితే యాక్సిడెంట్ అయిపోయి దొర్లుకుంటూ ఆ కొండల్లో పడిపోతుందో, అలాగే అమర్ కూడా రక్తపు మడుగులో ఎగురుకుంటూ దొర్లుకుంటూ పోయి పడిపోయి ఉంటాడు. అమర్ తలకి బలమైన గాయం అయిపోయి తల నిండా రక్తాన్ని మనకి చూపిస్తూ ఉంటారు. మరి అమర్ గతాన్ని మర్చిపోతాడా? కొన్ని రోజులు మనకి అమర్ కనపడడా? అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.